ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చట్టం చెప్తుంది కదా, 100 మంది నేరస్తులు తప్పించుకున్నా సరే ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు అని. అయినా సరే ఎన్నోసార్లు కొంతమంది నిరపరాధులు చట్టం ఉచ్చులు బిగుసుకుపోతుంటారు. వీరేంద్ర, వాళ్ళసలు ఎప్పుడూ చేయని అలాంటి ఒక నేరం కారణంగా వాళ్ళ జీవితం మొత్తం జైలు గోడల మధ్య గడపాల్సొస్తుంది. సరిగ్గా ఇలాగే జరిగింది. సిటీలోని ఎంతో గౌరవం గల వ్యక్తి సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ యజమాని మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ విషయంలో కొన్ని రోజుల క్రితం వాళ్ళదొక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూలిపోయింది. దాని కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కూడా పోయాయి. ఇంకంతే, ఎప్పుడు జరిగే విధంగానే కోపంతో రగిలిపోయిన ప్రజలు న్యాయం కోరుతూ రోడ్ల మీదకొచ్చేశారు. మాలాంటి రిపోర్టర్లు మీడియా ట్రయల్ మొదలు పెట్టేశారు. ఇక చిటికలో న్యాయం చేయాలి అనే కథనాలు కూడా మొదలైపోయాయి. కానీ ప్రజలకి మీడియాకి అనిపించాలి కదా, చట్టం తన పని తను చేస్తుంటుందని. తర్వాత ఎప్పుడు హై ప్రొఫైల్ కేసులో జరిగేదే సరిగ్గా జరిగింది. ప్రజలు మీడియా వాళ్ల దృష్టి ముందుగా ఏ వ్యక్తి మీద పడుతుందో వాళ్ళని న్యాయం కోరే ప్రజల కోపాన్ని శాంతపరచడానికి వాళ్ల ముందు నిలబెట్టడం జరుగుతుంది. అండ్ ఇదే 2 నిమిషాల న్యాయం చేసే తీరు వల్ల ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మిస్టర్ రాఘవ్ సూర్యవంశీని ఆయన ప్రాజెక్ట్ ని కూల్చిన నేరస్తుడిగా జైల్లో పెట్టేశారు. ఎలాంటి వ్యక్తి మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, ఎలా ఉంటుంది ఆయన బిజినెస్ మోడల్, ఆయన పాత రికార్డ్, ఆయనకి ఆయన చిన్న ప్రాజెక్ట్స్ లో పనిచేసే మనుషులతో కూడా ఎలాంటి బంధం ఉంటుంది, ఒక్కసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా సరాసరిగా ఆయన నుదుటి మీద నేరస్తుడు అనే ఒక ముద్ర వేసేసి ఆయన్ని జైల్లో పెట్టేశారు. కానీ మీ అభిమాన న్యూస్ ఛానల్ మన మాట. మేం మిగతా వాళ్ళ గోలలో పడిపోము. 4 వైపులా ఏదైనా జరగనివ్వండి, కానీ మేము తీర్పునివ్వటానికి ముందు ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకుంటాం. అండ్ మా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మాకు ఏదైతే తెలిసిందో అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. అవును, మిస్టర్ రాఘవ్ సూర్యవంశీని, ఆయన కంపెనీని కావాలని టార్గెట్ చేయడం జరిగింది. ఆయన బిల్డింగ్ కూలిపోవటం ప్రమాదం కాదది, ఆలోచించి ప్లాన్ చేసిన కుతంత్రం అది, మిస్టర్ రాఘవ్ సూర్యవంశీని ఇరికించడానికి. దానికి సాక్ష్యం ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనలాంటి బిజినెస్ పీపుల్ కి మన బిజినెస్ కంటే ఇంకేది ముఖ్యం. నా బిజినెస్ కి ఎండ్ కార్డ్ పడకూడదు. అందుకే అతని బిజినెస్ ని ముగించేయడం నాకు చాలా అవసరం. అందుకే రాఘవ్ సూర్యవంశీని మట్టిలో కలిపేయడానికి నేను అతని బిల్డింగ్ ని మట్టిలో కలిపేశాను. వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ నేనే అందరికంటే పెద్ద బిల్డర్ని. కానీ ఆ రాఘవ్ సూర్యవంశీ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో తెలియదు, కానీ నా స్థానంలో నెంబర్ 1 బిల్డర్ అయిపోయాడు. అతి కష్టం మీద నేను రాఘవ్ సూర్యవంశీ బిల్డింగ్ లో ఉపయోగించే నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్ కి బదులు నాచరకం మెటీరియల్ ని పెట్టించేశాను. ఇది ఆ స్ట్రింగ్ ఆపరేషన్ ఫుటేజ్. ఇదంతా కూడా మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో చేసింది. కొంచెంలో తప్పించుకున్నాను. నిశ్చయ స్ట్రింగ్ ఆపరేషన్ లో నా పేరు చెప్పలేదు. నేను మీ అందరినీ ఒక్కటే వేడుకుంటున్నాను, మీరు గొంతెత్తి చాటండి. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ గొంతు నేరస్తులకు శిక్ష పడేలా చెయ్యాలి, కానీ ఒక నిరపరాధిని ఇరికించడానికి కాదు. నేను రిపోర్టర్ రేఖా చౌదరి సూర్యవంశీ, మన మాట నుంచి. చూసారా అత్తయ్య గారు, రేఖ తన మాట నిలబెట్టుకుంది. ఇప్పుడు చూడండి, రాఘవన్నయ్య మీద పడిన నిందలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా. అరే, నేను ఊరికే అంటున్నానా ఏంటి? మన రేఖ ఉందంటే ఏదైనా సాధ్యమే.